తమ అనుభవంలోని భూములకు రక్షణగా నిర్మించిన రాతి కూసాలు తొలగించిన వారిపై పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలని చిత్తూరు మండలం టి వేపనపల్లి గ్రామానికి చెందిన గుణశేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి విన్నవించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. మా భూములకు పక్కా భూమిలో ఉన్నటువంటి పైనిరెడ్డి, శ్రీకాంత్, పరశురాం రెడ్డి, శ్యామమూర్తి, కిరణ్ అనే వ్యక్తులు దౌర్జన్యానికి దిగి రాతి కూసాలు తొలగించారని ఆరోపించారు. అక్రమంగా మా భూమిలోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తర్వాత కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు మండల సరే 4 సార్లు పంపించినారు. పంపించిన కొలిచిన తర్వాత రాళ్ళు పీకేసినారు వాళ్ళు. మళ్ళీ 5వ సారి ఎంఆర్ఓ గారు వచ్చినారు. ఎంఆర్ఓ గారు కొలిచి మాకు స్టేట్మెంట్ ఇదే మీ భూమి అన్నారు. దాని తర్వాత మేము కూసాలు నాటి ఫినిషింగ్ వేసుకున్నాము. దాన్ని ధ్వంసం 1వ తేదీ మళ్ళీ దాని మీద కేవిటి కూడా వేసినాము. 4వ తేదీ వాళ్ళు పరశురాం రెడ్డి కొడుకు శ్యామమూర్తి, కిరణ్, పైని, శ్రీకాంత్ వీళ్ళు వచ్చి ధ్వంసం చేసి మాకు మా కూసాలను ధ్వంసం చేసినారు. దీనికి మంగాపురం సురేష్ అని అతను నేను లీడరు, మీకేం భయపడితే వాళ్ళు కూర్చంట అని కూలిపించే వాళ్ళని నానాంశం చేసినారు సార్. ఎస్ఐ దగ్గరికి కేసు ఎత్తి ఇస్తే దాని గురించి పట్టించుకోలేదు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరిపి అక్కడ పోయిన తర్వాత వీళ్ళు శ్రీకాంత్ రెడ్డి, పైన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి నేను నావలు తోలుకొని వస్తాను సార్. వచ్చి చూస్తే వాళ్ళు కొడతా ఉన్నారు. నేను అరుస్తా ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పాటుకు వాళ్ళు నరికేసి పోయినారు. నేను అక్కడనే ఉన్నాను సార్. నేను చూసినాను. నేను చూసిన తర్వాత నేను దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు కొట్టేసి కారులో వెళ్ళిపోయినారు సార్. రాతికోసాలు కొట్టేసినారు సార్. పంచింగ్ చేసినాము, దాన్ని కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను అరుస్తానే ఉన్నాను సార్. వాళ్ళు అరిస్తే కూడా పట్టించుకోలేదు. ఆ పరశురాం రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి ఏం ఇట్లా చేసినావు అని అడిగితే కత్తి ఎత్తుకొని వస్తాడు సార్. నరికే దీనికి 3 సార్లు వచ్చినాడు. ఎప్పుడు చూసినా బండకూతులంతా అడుగుతాడు. ఆ మాదిరి అడిగితే ఎట్లా అని